తెలియజేశాడు. అయ్యా ఇదిగో సొదొమ గొమొర పట్టణాలని నేను నాశనం చేయబోతున్నానంటే మరి అబ్రహాము దేవుని ముందు సాగిలపడి అయ్యా ఒక 50 మంది అక్కడ ఉంటే నీతిమంతులు ఈ పట్టణాన్ని నాశనం చేస్తాను అన్నాడు. 50 మంది అంటే ఎక్కువ అనుకున్నాడు. దేవుని ముందు మాట్లాడుకుంటూ వచ్చాడు. అయ్యా నేను మట్టి ప్రోగును మట్టి పెళ్ళను నీ ముందు అడిగేటువంటి సాహసం చేసేటువంటి శక్తి నాకు లేదు, అంత హీనులను. అయినా కానీ దేవుడి వారిని అడుగుతూ ఉన్నాను, అయ్యా చివరికి ఒక 10 మంది అన్నా ఉంటే ఆ పట్టణాలని నాశనం చేయకుండా ఉంటావా చేయనన్నాడు. అది కూడా దొరకలేదు. ఇదిగో నినివే పట్టణానికి పంపించాడు. నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు నినివే వాసులు ఈ వార్త వినగానే ప్రియ స్నేహితులారా ప్రవక్త మీద తిరుగుబాటు చేయలేదు. ప్రవక్త మీద తిరుగుబాటు చేయలేదు. ప్రవక్త చెప్పినటువంటి మాట విన్నారు. ప్రియ స్నేహితులారా ఈ కాలంలో సంఘములో ఒక ఏదైనా కానీ ఒక మాట చెప్పాలంటే చాలా కష్టమైపోతుంది. గురువులకు సువార్థికులకు అమ్మా మనం సులువు మార్గాలు చేస్తున్నాం, ఇది పండగ కాదు కనుక ఎందుకు ఎక్కువగా భోజనాలకే ప్రాముఖ్యత ఇస్తున్నాం అంటే చాలేక గొడవ ఏంటి సాములు భోజనం కూడా పెట్టుకోవద్దంటున్నాడు. ఊరంతా పిలిచామండి 7 ప్రార్థన అయిపోవాలన్నాడు ఒక. ఇంకా అప్పుడే సులువు మార్గం అయింది 6 7 మీరు ప్రార్థన చేసేయాలి. ఏంటంటే ఊరంతా పిలుచుకున్నాం. పండగ ఇది పండగ ఊరంతా పిలవటానికి పండగ ఇది. ప్రియ స్నేహితులారా మనం ఉపవాసాలు వేరు. ఉపవాసం అంటే ఏమిటి? వరి అన్నం తినకూడదంటే ఉపవాసం అనే పేరే కానీ డజన్లు లక్షపడు. డజన్లు యాపిల్స్ పళ్ళు, డజన్లు ద్రాక్ష పళ్ళు, ఇంకా కుదిరితే లీటరు పాలు. అమ్మో మేము ఉపవాసం ఉంటున్నామండి. నా చిన్నప్పుడు అనగా మాది ఈ ప్రాంతమే గుడివాడ. చిన్నప్పుడు నేను చూసేవాడిని. ఈ సమయం అవ్వగానే మరి చెరువులు అయిపోయింది. చెరువులు కాని ముందు సమయంలో కొత్తగా మినువులు వచ్చేయండి. మన ఇళ్ళకి మినువులు వచ్చాయి, కొత్త మినువులు. దీక్షా పనులు వచ్చేసరికి మినువులు వచ్చేసి ఉండే ఇంట్లో అందరి ఇళ్లలో. అదేంటో తెలియదు. దీక్ష పనులు రాగానే పత్తాలు రెండుకు వచ్చినట్లుగా మా ఇంటికి రండి రాగానే కూర్చులు, రాగానే టీలు కాఫీలు. కొత్తగా వచ్చినటువంటి మినుముతో చక్కని గారులు బూరులు. దీక్ష అయిన తర్వాత వెయిట్ చూస్తే 10 కేజీలు పెరిగాడు. ఉపవాస ప్రార్థన. ప్రియ స్నేహితులారా మరి ఏమీ తినకూడదు, ఏమీ త్రాగకూడదు, ఏమీ తినకూడదు, ఏమీ త్రాగకూడదని మరి ఆజ్ఞ జారీ చేశారు. ప్రియ స్నేహితులారా చదువుకుంటూ వెళుతుంటే ఆ కాలంలో మనుషులే కాదు ఆ నగరంలో పశువులకి కూడా మేత వేయలేదు, మరి నీళ్లు పెట్టలేదు. అంటే పశువులతో కూడా కఠినమైనటువంటి ఉపవాసమును చేయించారు. ఇంత నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారి మరణం దేవుడు ఆలకించాడా లేదా? మాట్లాడలేదు. మాట్లాడుకోవటం లేదా? మాటలు లేవా? ఇంత ఉపవాసం ఉండి కఠిన ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు తన మనసు మార్చుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన మనసు మార్చుకున్నాడు. ప్రియ స్నేహితులారా ఈ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా వారి యొక్క నగరమును కాచి కాపాడుతున్నారు నినివే వాసులు. మరి నీవు నేను ఉపవాసము చేయటం ద్వారా ఏమి కాపాడుతున్నావు? మనల్ని మనమే కాపాడుకునేటువంటి స్థితిలోనైనా మన ప్రార్థన ఉందా? ప్రియ స్నేహితులారా
ఎజ్రా కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే 8వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చదువుకుంటూ వెళుతుంటే ఎజ్రా కూడా ప్రియ స్నేహితులారా బానిసత్వం నుండి మరి తిరిగి వచ్చినటువంటి ప్రవాసం నుండి వచ్చినటువంటి ఆ నిరాశ్రితులు వాళ్ళందరూ కూడా కలిసి ఒక తోట చేరి ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే ప్రియ స్నేహితులారా మరి యావేలు గ్రంథంలో అక్కడ మనం చదువుకున్నాం 2వ అధ్యాయం 12 వచనం చదువుతుంటే మరి ఉపవాస దినాలు, ఈ శ్రమల కాలం, తపస్సు కాల ఆరంభంలోనే శ్రీ సభ యావేలు గ్రంథంలో ఉన్నటువంటి వాక్యము ద్వారా మనందరినీ కూడా ఆహ్వానించుకున్నది. ఇకనైనను ప్రియ బిడ్డ, ఇకనైనను నా చెంతకి మరలిరా, ఉపవాసముతోనూ కన్నీటితోనూ నా చెంతకు మరలి రండి అని ప్రవక్త మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, నిర్గమకాండము 34వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుంటూ వెళుతుంటే నిర్గమకాండములో స్వయముగా ప్రవక్తే, దేవుని చేత నియమించబడినటువంటి ప్రవక్త మోషే ప్రియ స్నేహితులారా 40 దినాల పాటు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చదువుదా మైక్లో చదువురు అనమాట ఈ ఊర్లో. 34వ అధ్యాయం 28, 29 వచనాలు చూసారా? ఇంకా చదవట్లేదు, వెతుకుతూ ఉంటారు నాకు తెలిసి. మోషే ప్రభువుతో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపెను. ఆ రోజుల్లో అతడు అన్నపానీయములేవి ముట్టుకొనలేదు. అతడు ఆ పలక మీద నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను రాశాడు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించేటువంటి రక్షణ ప్రణాళికలను సిద్ధము చేయడానికి మోషే ఏం చేస్తూ ఉన్నాడంటే 40 దినాల పాటు దేవుని సన్నిధిలో ఉండి, ఈ 40 దినాలు కూడా మన ప్రధానమైనటువంటి విషయం ఏమై ఉండాలంటే దేవునితో మనం సమయాన్ని గడపాలి, దేవునితో మాట్లాడాలి, దైవ వాక్యాన్ని చదువుకోవాలి, దేవునికి ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి. ప్రియ స్నేహితులారా, ఈ కాలంలో నరుని దగ్గర నుంచి సాతాను దొంగిలించేటువంటిది ఏమిటో తెలుసా? సమయం. ఏ సమయాన్ని దొంగిలిస్తుందంటే ప్రియ స్నేహితులారా, మన దగ్గర అన్నిటికీ సమయం ఉంది, అన్నిటికీ సమయం ఉంది, కానీ మిత్రమా సమయం లేదు. దేనికంటే దేవుని దగ్గరికి వెళ్తానికి. ఏమయ్యా పూజకి రావట్లేదు ఏమిటంటే సమయం లేదండి. జపమాలకు రావట్లేదు ఏంటి? నో టైం ఫాదర్. ప్రార్థనకు రావటం లేదేంటి? నో టైం ఫాదర్. ఏమా ప్రార్థనకు రావట్లా, ఉపవాసం ఆరాధనకు రావట్లా, దేవాలయానికి రావట్లా, సమయం లేదండి. కానీ మన దగ్గర అన్నిటికీ సమయం ఉంది. టీవీ చూడటానికి సమయం ఉంది, ఇక సెల్ ఫోన్ చూడటానికి అయితే సమయం ఎలా అయిపోతుందో కూడా తెలియటం లేదు. అన్నిటికీ సమయం ఉంది, కానీ మన దగ్గర దేవుని చెంతకు వెళ్ళటానికి, దేవునితో కాసేపు గడపటానికి మనకి సమయం లేదు. వాక్యం వినటానికి వస్తారా గుళ్ళోకి? దేవుని సన్నిధికి వస్తాం సరే, మధ్య మధ్యలో కనీసం ఈ ప్రసంగం అయ్యేలోపు 10-15 సార్లు అయినా తీసుకోవడాలి. చూడండి వాట్సాప్ చేసాడు లేదు, గుళ్ళోకి వస్తున్నట్టుగా వస్తూ ఉన్నారు, కానీ ధ్యాస అంతా కూడా సెల్ ఫోన్ మీదే. దేవునికి ఇవ్వటానికి మన దగ్గర సమయం లేదు, కానీ God has a time for each one of us. కానీ దేవునికి మనందరి దగ్గర మనందరి కొరకు ఆయనకు సమయం ఉంది. సమరయ స్త్రీ కోసమే ఆయన బాగు దగ్గర కూర్చున్నాడు. ఆయన ఎదురు చూస్తాడు, ప్రతి ఒక్కరికి ఆయన సమయం ఇస్తాడు. నా బిడ్డ ఎప్పుడు నా చెంతకు వస్తారా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియ స్నేహితులారా, అందుకే మోషే ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ 40 రోజులు 40 దినాలు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు.
తర్వాత వచ్చిన ప్రియ స్నేహితులారా 29వ వచనం చదువుతూ ఉంటే ఆ మోషే ఆ 10 ఆజ్ఞల